వాల్మీకి జై వాల్మీకి జై బీసీ జై బీసీ బహుజనుల ఐక్యత వర్ధిల్లాలి బహుజనుల ఐక్యత వర్ధిల్లాలి జై బీసీ జై బీసీ జై వాల్మీకి జై వాల్మీకి ఈరోజు పీకే రాజేశ్వరి వైఫ్ ఆఫ్ సికే చంద్రయ్య వారు సర్వే నంబరు నాగమంగళం విలేజ్కి సంబంధించి 47/6లో 82 సెంట్లు డికెటి పట్టా ఇచ్చారు. అది ఏపీఐసి వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు అని చెప్పడం జరిగింది. ఈ విషయంకి సంబంధించి రికార్డులు వెరిఫై చేసి 47/6 ఏ సర్వే నెంబర్లో వస్తుందో ఎక్కడ వస్తుందో చూసుకొని వాళ్ళకి క్లారిఫై చేయడం జరుగుతుంది. రికార్డులు వెరిఫై చేస్తున్నాము. రికార్డులు వెరిఫై చేసి సర్వే చేసిన తర్వాత వాళ్ళ ల్యాండ్ ఎక్కడ వస్తుందో అట్లీస్ట్ ఈ డీఫామ్ అనేది జెన్యూన్ అనేది ఒకసారి వెరిఫై చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వాల్మీకి బోయ కమ్యూనిటీకి చెందినటువంటి రైతు బిడ్డకు అన్యాయం జరిగితే ఎంఆర్ఓ గారి మీద స్థానిక పలమనేరు నియోజకవర్గంలోని ఎంఆర్ఓ గారు దౌర్జన్యం చేస్తూ రైతుల నుంచి భూమిని లాక్కోవడానికి ప్రయత్నించగా ఈ విషయాన్ని పలమనేరు ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారి మీద ఫిర్యాదు చేయడం కోసం ఈరోజు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరూ బీసీలు బహుజనులందరూ కూడా ఈరోజు ఆర్డీఓ గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. మరి విషయానికి వెళితే స్థానికంగా పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతు కుటుంబానికి చెందినటువంటి రాజేశ్వరి భర్త చనిపోవడం జరిగింది. 70 సంవత్సరాలుగా ఉన్నటువంటి తరతరాలుగా వస్తున్నటువంటి వాళ్ళ స్థానికంగా పొజిషన్లో ఉన్నటువంటి భూమిని 2005లో గవర్నమెంట్ వారే పట్టా ఇవ్వడం జరిగింది. ఆ పట్టా ద్వారా వచ్చినటువంటి 89 సెంట్లను భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నారు. అలాంటి భూమిని ఇప్పుడు మరి ఎంఆర్ఓ గారు ఎవరి ప్రమేయం ఉందో ఏ విధమైనటువంటి దానిలకు లొంగుబాటు అయినారో తెలియదు, కానీ మరి రైతు కుటుంబంకు చెందినటువంటి భూమిని మీ భూమి కాదు అంటూ ఇది ఏపీఐఏసి వాళ్ళది భూమి అంటూ మరి దౌర్జన్యంగా మరి భయభ్రాంతులు చేసే విధంగా రావడం జరిగింది. ఈ విధంగా వచ్చినందుకు గతంలోనే ఎంతో ధైర్యంగా మహిళ అయినా కూడా ఈ విధంగా ఎంఆర్ఓ గారిపైన, విఆర్ఓ గారిపైన, ఆర్డీఓ గారిపైన, కలెక్టర్ పైన, ఏపీఐఏసి జెడ్ఎం పైన అందరిపైన కోర్టుకు వెళ్ళడం జరిగింది. కేఓఎస్ నెంబర్ 130/2025 మరి కేసు నెంబర్. ఈ కేసు జరుగుతూ ఉంటే కూడా నిన్నటి రోజున స్థానిక పలమనేరు ఎంఆర్ఓ గారు దౌర్జన్యంగా ఒక రౌడీ మూకలు వచ్చినట్లు విధంగా మరి పోలీసులందరినీ పిలుచుకొని రావడం, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాజేశ్వరి గారి మీద, వాళ్ళ బంధువుల మీద, అందరి మీద కూడా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పడం. వాళ్ళు సార్ ఇది కేసు కోర్టులో ఉంది సార్, మేము స్థానికంగా ఉన్నారు, మీరే ఇచ్చింది 2025లో పట్టా ఇవ్వడం జరిగింది అని పూర్వపరాలన్నీ పేపర్లన్నీ ఇస్తే కూడా ఈ పేపర్లన్నీ పనికిరావు, మీరు వెంటనే వెళ్ళిపోవాలని చెప్పి ఒక రౌడీ విధంగా దౌర్జన్యపరంగా స్థానిక పలమనేరు ఎంఆర్ఓ గారు మరి మహిళని కూడా చూడకోకుండా ఒక రైతు ఫ్యామిలీల మీద ఈ విధంగా చేయడం అనేది మేము వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున, బీసీ సంఘాల తరఫున, బహుజనుల సంఘాల తరఫున వ్యతిరేకిస్తూ ఈ విషయాన్ని ఆర్డీఓ గారికి తెలియజేయడం జరిగింది. ఆర్డీఓ గారు సానుకూలంగా మేము పూర్వపరాలన్నీ విచారించి తగు నిర్ణయం మీకు న్యాయం జరిగే విధంగా చేస్తామని చెప్పడం జరిగింది. ఇది కన్నా చేయకోకుండా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు లోకేష్ గారికి, బీజేపీ రాజకీయ కూటమి ప్రభుత్వానికి అన్నిటికీ కూడా ఈ విధంగా రైతులపైన పలమనేరులో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొని పోయి మరి వాల్మీకి బోయ జాతికి చెందినటువంటి మహిళకైతేనేమి రైతుల పక్షాన మేమందరం నిలబడి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చేస్తామని చెప్పి ఈ కార్యక్రమాల్లో మరి మీడియా సోదరులందరూ మా వెంట ఉండి న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ జై బీసీ, జై బహుజన, జై వాల్మీకి, జై వాల్మీకి. వాల్మీకులకు జరుగుతున్న అన్యాయాలు, పలమనేరు నియోజకవర్గంలో ఒక ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుంటే
వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున వాల్మీకులంతా మేము ఉన్నామని చెప్పి ఆమెకు ధైర్యం చెప్పడం జరుగుతుంది. ఇదే విధంగా గత 70 ఏళ్ళుగా ఆమె కష్టపడి ఈ పంటని వ్యవసాయం చేసుకుంటూ నీరు లేకపోయినా కూడా వానలకు విత్తనాలు వేసుకుంటూ ఆమె కుటుంబాన్ని పోషించుకుంటుంది. అలాంటి సమయంలో మా వాల్మీకులైనా మీకు కనిపిస్తుండేది. ఇదే విధంగా రెట్లు ఉండే జాగా లేకపోండి, వేరే పెద్ద పెద్ద జాగాలు లేకపోయేసి వాళ్ళు కలిపెట్టి చూడండి. వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున వాల్మీకులు జరుగుతున్న అన్యాయాన్ని ఖచ్చితంగా మేము దాన్ని ఖండిస్తున్నాము. మా వాల్మీకి రాజేశ్వరి మేడం గారికి న్యాయం జరిగేంత వరకు ఇక్కడ నిరాహార దీక్ష కూడా ఖచ్చితంగా చేస్తామని వాల్మీకి సంఘం తరఫున తెలియజేస్తున్నాము. జై వాల్మీకి! వాల్మీకులు జరుగుతున్న అన్యాయాన్ని, వాల్మీకులు జరుగుతున్న అన్యాయాన్ని, వాల్మీకులు జరుగుతున్న అన్యాయాన్ని, వాల్మీకి రాజేశ్వరి మేడం కి జరుగుతున్న అన్యాయాన్ని జై వాల్మీకి! జై బీసీ! జై బహుజన! జై వాల్మీకి! చెప్పు సార్, నా పేరు సికే రాజేశ్వరి, పలమనేరు. మా ఆయన లేరు. ఇది మాకు 30-40 ఏళ్ళుగా అనుభవంలో ఉంది. 2005లో పట్టా ఇచ్చారు. అప్పటి నుంచి మేము జొన్నలు, శనక్కాయలు ఇట్లావంతా వేసుకొని దీంతోనే చేసుకుంటా ఉన్నాము. ఇప్పుడు వచ్చి ఎంఆర్ఓ వాళ్ళు, ఏపీఎస్ఎస్సి వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి ఇది ఏపీఎస్ఎస్సిది, మీరు ఎందుకు వస్తారు, నిన్న అడ్డం వస్తే కూడా కోర్టుకు పోయినాను సార్. మళ్ళీ ఇంకా వీళ్ళతో కాదు అనేసి కోర్టుకు పోయినాము. కోర్టుకు పోయిన తర్వాత కూడా మళ్ళీ దౌర్జన్యంగా వచ్చి జేసీపీ పెట్టి నువ్వు మా పైన కోర్టుకు వెళ్ళిపోతావు అని కొంచెం రఫ్ అండ్ టఫ్గానే మాట్లాడినారు ఏపీఎస్ఎస్సి వాళ్ళు, ఎంఆర్ఓ సార్ గారు. ఇంకా ఏం చేయలేక గమనాను. మళ్ళీ మా సంఘం తరఫున పోయి మాట్లాడినాను సార్, నాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి. వాల్మీకులకు జరుగుతున్న అన్యాయాలు, పలమనేరు నియోజకవర్గంలో ఒక ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుంటే వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున వాల్మీకులంతా మేము ఉన్నామని చెప్పి ఆమెకు ధైర్యం చెప్పడం జరుగుతుంది. ఇదే విధంగా గత 70 ఏళ్ళుగా ఆమె కష్టపడి ఈ పంటని వ్యవసాయం చేసుకుంటూ నీరు లేకపోయినా కూడా వానలకు విత్తనాలు వేసుకుంటూ ఆమె కుటుంబాన్ని పోషించుకుంటుంది. అలాంటి సమయంలో మా వాల్మీకులైనా మీకు కనిపిస్తుండేది. ఇదే విధంగా రెట్లు ఉండే జాగా లేకపోండి, వేరే పెద్ద పెద్ద జాగాలు లేకపోయేసి వాళ్ళు కలిపెట్టి చూడండి. వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున వాల్మీకులు జరుగుతున్న అన్యాయాన్ని ఖచ్చితంగా మేము దాన్ని ఖండిస్తున్నాము. మా వాల్మీకి రాజేశ్వరి మేడం గారికి న్యాయం జరిగేంత వరకు ఇక్కడ నిరాహార దీక్ష కూడా ఖచ్చితంగా చేస్తామని వాల్మీకి సంఘం తరఫున తెలియజేస్తున్నాము. జై వాల్మీకి! వాల్మీకులు జరుగుతున్న అన్యాయాన్ని, వాల్మీకులు జరుగుతున్న అన్యాయాన్ని, వాల్మీకులు జరుగుతున్న అన్యాయాన్ని, వాల్మీకి రాజేశ్వరి మేడం కి జరుగుతున్న అన్యాయాన్ని జై వాల్మీకి! జై బీసీ! జై